నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దేవుని మాటలు వినాలి అని ఆశపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో, మన క్రీస్తు నామములో శుభములు వందనము తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు. దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. మనం వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తే అదే కనిపిస్తుంది మనకి. వాడికి సమయము కొద్దిగా ఉందని బహుక్రోధంతో వాడి యొక్క పని జరిగించుకోవడానికి ఇలా మరి వాడు సమయం కొద్దిగా ఉంది కదా, అందుకని ఎక్కువ వర్క్ చేయాలి. ఇప్పుడు సమయం కొద్దిగా ఉంది, ఆ కొద్ది సమయంలో ఎక్కువ వర్క్ చేయాలి. అది ఏంటా అని ఆలోచన చేస్తే ఈరోజు జరుగుతున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయంటే, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే దేవుడు తన పిల్లలకి కాపాడుకొని నిత్య జీవాన్ని, తన పిల్లలను రక్షించుకొని నిత్య జీవాన్ని ఇవ్వాలి అనేటువంటి దేవుని ఆలోచన ఇది. అయితే సాతాను ఆలోచన ఏంటంటే, ఎలా ఇస్తావు నీ పిల్లలకి నిత్య జీవం, అది కూడా నేను చూస్తా, నీ పిల్లలకు నిత్య జీవాన్ని ఎలా ఇస్తావో చూస్తానని వాడి వరకు వాడు చేస్తాడు. అంటే నిత్య జీవాన్ని తన పిల్లలకు కాకుండా చేయాలని, నిత్య జీవాన్ని దక్కకుండా చేయాలని వాడు చేసే ప్లానింగ్. మనకి ప్రధాన కాపరిగా వచ్చినటువంటి, మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తునే పడగొట్టాలని చూసిండు. ఎందుకంటే అసలు హెడ్ ఆయనేగా, మనకి హెడ్ని పడగొడితే ఇంకేమీ లేదు, ఈజీ వర్క్, ఈజీ. దావీదు గొలియాతుని పడగొట్టిండు, ఏముంది, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అలా. అట్లనే యేసుక్రీస్తుని పడగొట్టిండు అనుకోండి, ఏముండదు, తర్వాత ఏముండదు, సింపుల్గా అయిపోద్ది, వాడు వర్క్ అంతా సింపుల్గా అయిపోద్ది. అయితే ఆ సందర్భాలు మనకి అందరికి తెలుసు, కానీ వర్కౌట్ అవ్వాలి వాడి ఆడ వర్కౌట్ కాలేదు. ఎలా అంటే ఇక మన ఆలోచన చెప్పాలంటే, 2 చెంపలు అటు ఇటు వాయిస్తే తట్టుకోలేక వెళ్ళిపోయినట్టుంది అక్కడ వాడి పరిస్థితి. వదిలిపెట్టి వెళ్ళిపోయిండు, వల్ల కాలేదు. చివరికి ఒక ప్రయత్నం చేసిండు, మళ్ళీ చివరి ప్రయత్నం ఒకటి చేసిండు. ఏంటదంటే, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆల్రెడీ ఒకరిని మూసేసిండు, ఇస్కరియోతు యోధాన్ని మూసేసిండు. ఆ సంగతి యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. ఆ తర్వాత ఉన్న 11 మందిలో హెడ్గా ఉంది ఎవరు? పేతురు గారు. ఇవాడు చివరి ప్రయత్నం ఏం చేసిందంటే, పేతురు గారి ద్వారా కన్నా పడగొట్ట ఒక ట్రై అంతే. ఎందుకంటే వాడికి తెలుసు, ఒక రాయి వేద్దాం అన్నట్టుగా వేసిండు. వెంటనే యేసుక్రీస్తు వారు పట్టుకొని గద్దించిండు పేతురు గారిని. అక్కడ అంటే ఎంత ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తునే పడగొట్టాలని ప్లాన్ చేసిండు. ప్రధాన కాపరిగా వచ్చినటువంటి ప్రధాన కాపరిని కొడితే ఇక గొర్రెలు ఏముంది, గొర్రెలు మొత్తం వాడు స్వాధీనం అయిపోతాయి అనేటటువంటి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్లేస్లో ప్రధాన కాపరిగా ఉంది ఎవరు? సేవకులు, మనమే కదా ప్రధాన కాపరిగా. ప్రధాన కాపరి ఆయన కింద కాపర్లుగా ఉంచింది ఎవరిని? మనం ఉంచింది. ఇప్పుడు మనము దేవుని సేవ చేసే వాళ్ళది ఇదంతా కాపర్లే కదా. ఈ కాపర్లు ఏంటి, వీళ్ళ కాపర్ల పని ఏంటి? దేవుని మాటలు దేవుని పిల్లలకు అందించి దేవుని దగ్గరికి చేర్చాలి. ప్లాన్ ఏంటంటే, ఎట్లా ప్రధాన కాపర్ మిస్ అయిపోయింది, వల్ల కాలేదు. ఉన్న కాపర్లన్నా పట్టుకుంటే ఇప్పుడు వాడి పని ఈజీ అయిపోద్ది. ఏదైనా మెయిన్ వాడిని పట్టుకుంటే అతని కింద ఉండే వాళ్ళందరూ ఈయన గుప్పిట్లు ఉండట్టే కదా. అందుకని కాపర్లను పట్టుకుంటే, కాపర్లను పడేస్తే గొర్రెలన్నీ వాడి స్వాధీనం అయిపోతాయి. అందుకని ఇప్పుడు కాపర్లను వాడు ఆధీనం తీసుకుండు, కాపర్లను పట్టేసింది. ఇప్పుడు ఈ ప్రతి గొర్రెకాడికి వాడు ఇది చేయాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సిన అవసరం లేదు. గొర్రెలు కాసే కాపర్ని పట్టుకుంటే గొర్రెలని వాడు స్వాధీనంలో ఉన్నట్టే కదా. అలాగే ఈరోజు దేవుని పిల్లలకు దేవుని మాటలు అందించి దేవుని దగ్గరికి చేర్చాల్సినటువంటి కాపర్ ప్లేస్లో ఉన్నటువంటి దైవ సేవకులు, దేవుని సేవకులు
మరి ఆ సేవకులు కూడా చిన్న సన్నవలే కాదండి, జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళే, వాక్యంలో బలం కలిగిన వాళ్ళే, మేధావులే. అయినా కూడా ఈ మేధావులు దేవుని పిల్లలకు దేవుని మాటలు చెప్పి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏ మార్గం అయితే ఏర్పాటు చేసిండో ఆ మార్గంలో నడిపించాల్సిన కాపర్లు ఈరోజు వేరే మార్గంలో నడిపిస్తున్నట్టు అగపడుతుంది. ఎందుకు ఎందుకు ఈ కాపర్లు వేరే మార్గంలో ఎందుకు నడిపిస్తున్నారు? అసలు దేవుడేసిన మార్గము విడిచిపెట్టి వేరే మార్గంలో నడిపించడానికి కారణం ఏంటి అసలు అని ఆలోచిస్తే ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన చివరిలో చెప్తా. కొన్ని ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కొన్ని ఒక పెద్ద సేవకుడు చెప్పినటువంటి మాటలను మనం కొంచెం ఆలోచన చేద్దాం. మన ఒలిగొండలోనే చెప్దాం అనుకున్నాను ఈ మాటలు, కానీ అక్కడ సంఘానికి కావాల్సినటువంటి, కుటుంబాలకు కావాల్సినటువంటి వర్తమానం ఇస్తే మంచిదని ఆ రోజు చెప్పలేదు. సరే, దేవుడు, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఈ జ్ఞానము ఎవరి సొంతం కాదు, దేవునిది జ్ఞానము. ఇప్పుడు నా ఆస్తి నా పిల్లలకు 10 మంది ఉంటే 10 మందికి పంచుతాను, ఒక్కడికి ఇవ్వను, అంతా 10 మందికి పంచుతాను. ఈ జ్ఞానము దేవుడిది. దేవుని పిల్లలంటే మనందరికి కూడా అందరికి ఇస్తారు జ్ఞానం. ఆయన ఏదో ఒక్కరికే ఇచ్చి నువ్వు జ్ఞానం లేకుండా మూర్ఖుడిగా ఉండమని దేవుడు ఆలోచన కాదు, అందరికి ఇస్తాడు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేనే జ్ఞానిని అనుకుంటున్నారు. కొంతమంది నేనే జ్ఞానిని, బైబిల్ చెప్తే నేనే చెప్పాలి, నాకు తెలిసినంత మరెవరికి తెలియదని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ నీకు మాకంటే ఎక్కువ ఇవ్వచ్చు, అసలు మేమే చెప్తున్నాం కదా, మీరు జ్ఞానులని మేమే చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం, అన్ని విషయాల్లో బాగానే మాట్లాడతారు, బాగానే చెప్తారు. కానీ మీకు ఆడ తాళపు చేయలేదు. ఆ తాళపు చేయదు కూడా చెప్తాను. తాళపు చేయ లేకపోతే ఉపయోగం ఉంది? దేశం మొత్తం తిరిగి వచ్చి సాయంత్రం ఇల్లు చేరాలి కదా. ఇల్లు చేరడానికి ఇంటి తాళం నీ కాడ లేకపోతే నువ్వు పదార్థం ఉండాల్సిందే. అందుకని మీరు జ్ఞానులు, కానీ తాళపు చేయలేదు మీ కాడ. అదే నేను జ్ఞానిని అని నువ్వు అనుకోనవద్దు అంటున్నాడు దేవుడు. అరే బాబు, నాది జ్ఞానం, మీరు నా పిల్లలు, నేను ఇస్తాను మీకు జ్ఞానాన్ని, నేను ఇచ్చేది నేను, మీకు జ్ఞానం ఇచ్చేది నేను. మీకు జ్ఞానం లేదా? నన్ను అడగండి, ధారాళంగా ఇచ్చేస్తాను, ఎవడిని గద్దించకుండా ధారాళంగా ఇస్తాను అన్నాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని నేను జ్ఞానిని అని విర్రవిగితే ఆయన ఏమంటుందంటే నోరు మూసుకో, నీ మీద మూర్ఖుని లేపుతాను అంటాడు. మూర్ఖుని నీ మీదకి లేపుతాను అంటాడు. ఎందుకు తెచ్చుకోవాలి ఆ పరిస్థితి? ఎందుకు తెచ్చుకోవాలి? కనుక ఎవరు మనం అలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను జ్ఞానిని, నా నుంచి కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి, మీ నుంచి కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఎవరు సొంతం కాదు, మన సొంతం కాదు ఇది. మనకిచ్చిన ఆయన ఉన్నాడు, ఆయనే చెప్తుండు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోండి జ్ఞానాన్ని అని. కనుక ఎవరైనా నేను జ్ఞానిని, నాకు తెలిసింది అని మనం ఎర్రబెట్టానికి వీల్లేదు. కనుక మొన్న ఒక పెద్ద సేవకుడు ఏమని చెప్తున్నాడంటే, ఆది కాండములో బహుళత్వం గురించి చెప్తూ, ఆది కాండంలో 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు ఏమంటున్నాడంటే మన స్వరూపమందు అన్నాడు. మన స్వరూపమందు అని అక్కడ చెప్పడం జరిగింది. అదే ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన చెప్పాడు. ఈ మన అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక అదే ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనంలో మనము దిగిపోయి ఇవన్నీ మన వస్తాయి చూడండి. మనము దిగిపోయి యెషయా గ్రంథం 6:8 కూడా చెప్పిండు, మన నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడు. మన నిమిత్తము ఎవడు పోవును. ఈ మన ఉంది చూడండి, మనలో ఏ వగపడుతుంది? బహుళత్వం వగపడుతుంది కదా. ఒక్కడైతే మనని ఎందుకు సంబోధించుకుంటాడు? బహుళత్వం లేదు అందుట్లో అని చెప్తున్నాడు. వాస్తవమే. ఆడ ఇప్పుడు నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏముంది? అందరికి తెలిసిందే కదా. మన అంటే అందరికి తెలిసిందే. ఆడ కొత్త విషయాలు ఏమండి? మన అంటే ఒక్కడు కాకుండా వేరే ఇంకా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నట్టు అర్థం. అందరికి తెలిసిన విషయం అది. అంటే
ఇక్కడ మన అంటే దేవదూతలతో దేవదూతలు దేవుని స్వరూపం కాదు కదా, దేవదూతలతో నా మాట చెప్పడు కదా. మరి మన అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ముగ్గురు ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా అని చెప్తున్నారు. అందరికీ తెలిసి ఈ విషయం కనిపిస్తుంది. ఎవరు వాళ్ళు ముగ్గురు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. లేరని ఎవరు? అందరికి తెలిసిన విషయమే కదా ఇది. విశ్వాసులకు తెలుసు, దైవ సేవకులకు తెలుసు, అందరికి తెలుసు. ఇక నువ్వు కొత్తగా చెప్పింది ఏముందా? బహుళత్వంలో ముగ్గురు ఉన్నారు, లేరని ఎవరు అన్నారు? లేరని ఎవరు అనలేదు కదా. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానండి, నేను ఇల్లు కట్టుకుంటాను. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు నా కుటుంబంలో ఎవరితో డిస్కషన్ చేయకుండా నేను సొంతంగా ఇల్లు కడుతున్నా. నా పిల్లలు నా అంతటోళ్ళు అయ్యారు, నేను చెప్పనా? కుటుంబం నా పిల్లలతో చెప్పుకోనా? నా భార్యతో డిస్కషన్ చేయనా? కుటుంబంలో డిస్కషన్ చేయనా? అయ్యా మరి మనము ఇల్లు కట్టుకుందాం, మన అని వస్తుంది కదా, మనకు ఉండటానికి మనకు ఇల్లు కావాలి, మనం ఇల్లు కట్టుకుందాం. ఈ ఆలోచన, ఇల్లు కట్టే ఆలోచన ఎవరు? తండ్రిది, పిల్లలు కాదు. అక్కడ ఆ పాయింట్ మర్చిపోకండి. తండ్రి మెయిన్ ఇక్కడ కుటుంబానికి. మనం ఉండటానికి ఇల్లు కట్టుకోవాలి కదా, అందుకని మన కోసం ఇల్లు కట్టుకుందాం. అలాగనే అక్కడ డిస్కషన్ జరిగింది. అక్కడ అది ఇదేముంది ఏమండి? డిస్కషన్ జరిగింది. మన పోలిక అవును, వాళ్ళిద్దరిది ఒకటే పోలిక, మన పోలిక అంటున్నాడు. మనకి పోలిక చొప్పున నరులు నేర్పిద్దాము. ఇక్కడ మన ఈ మన అని వచ్చేసరికి ఏమండి, ఇక్కడ బహుళత్వం ఉంది. ఈ బహుళత్వంలో ఏమండి ఒకరికంటే ఎక్కువ మందిని కనిపిస్తున్నారు. వీరు ముగ్గురు ఎవరో కాదు, ముగ్గురు యెహోవాలు అని చెప్తున్నాడు. సరే, యెహోవా గురించి మన తర్వాత మాట్లాడదాం. ఈ మన అనేది చెప్తున్నాడు కదా, నువ్వు మన అని గట్టిగా దాన్నే పట్టుకుంటున్నావు. ఏమండి, మన అని ఆ మాటని గట్టిగా పట్టుకుంటున్నావు. మరి ఇప్పుడు కొన్ని విషయాలు దేవుడు నేనే అన్నాడు కదా, మరి దాన్ని ఏం చేద్దాం? కొన్ని విషయాల్లో నేనే అనుకుంటా చెప్పింది కదా. యెషయా గ్రంథము 44 చూద్దాం ఒకసారి. 44:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవానగు నేనే అంటున్నాడు. చూడండి, నేనే సమస్తమును జరిగించువాడను. ఇక్కడ ఇంకా చెప్తాను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భాల ప్రవచనములను వ్యర్థము చేయవాడు అని. చూడండి, ఎన్నిసార్లు అన్నాడు నేనే. ఏమండి, నేనొక్కడనే ఏమండి, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడును. మరి వీటిని ఏం చేద్దాం? అక్కడ మేము అనంటే ఎవరికి తెలియనట్టు మాట్లాడుతాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు నేనొక్కడనే అంటున్నాడు అంటే ఎవరు లేరు అనుకుందామా? ఇక్కడ పడి చూస్తే మరి ఇంకెవరు లేరన్నట్టు అర్థమైంది కదా. కనుక అక్కడ ఏదో ఆ ఒక్కదాన్ని తీసుకొని ఏమండి మేము అంటే బహుళత్వం ఉంది, ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారంటే, మరి ఇక్కడికి వచ్చేసరికి నేనొక్కడనే అంటాడు. ఎవరు లేరనుకుందాం. మరి ఎలాంటప్పుడు ఇక్కడికి వచ్చి నేనొక్కడనే అంటున్నాడు. ఎన్నిసార్లు నేను అంది. 45:7 చూడండి. 45:7 నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేయవాడు నేనే అంటే ఒక్కడే అక్కడతాను. ఇప్పుడు నువ్వు ఒక 3-4 మనము మన 3-4 ఇక్కడ నేనే ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు? ఆకాశమును నేను వెలుగును కలుగు చేసిన వాడును, అంధకారమును కలుగు చేయవాడును. 45:12 భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించుతుని. ఇక్కడ చూడు, నరులను ఎవరు సృజానంట? నేనే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంక ఒక్కడే అనుకుందామా? ఇక్కడ ఎవరు లేరు, ఒక్కడే అనుకుందామా? ఏమండి, నరులను సృజించిన వాడను నేనే, నా చేతులు
ఆకాశములను విశాలపరిచిన అంటున్నారు చూడండి. నా చేతులు మా అంటలేదు, మేము అంటలేదు, ఇక్కడ మన అంటలేదు, మేము అంటలేదు, ఇక్కడ నేనే ఎన్ని ఇంకా చదువుకుంటే చాలా ఉండే మరి నేను అనేది. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన కుటుంబంతో మనంత పిల్లలు అయినప్పుడు మనం చెప్తాం పిల్లలకి, మనము వస్తుంది. ఇక్కడ కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడు వాళ్ళ కుమారుడితో మాట్లాడుతుంది, మనం మన పోలికయ్యా మనం చెప్తున్నాం. అది కాదని ఎవరన్నారు, లేదని ఎవరన్నారు ఇంతకి? ఏమండి, ఈ విషయం ఒకటి గట్టిగా బలంగా మాట్లాడండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపుతున్నానంటే, మనము అన్నప్పుడు మరి ఇక్కడ నేను అన్న దీన్ని ఏం చేద్దాం? ఇది తప్ప అది తప్ప? బైబిల్లో దేవుడు అని తప్పులు రాయిస్తారా? ఏమండి, కనుక అది రైటే ఇది రైటే. ఇది ఎట్లా రైట్ అంటే, కుటుంబానికి యజమాని తండ్రి, నిర్ణయం తండ్రిది. ఆ ఆలోచన పిల్లల ముందు పెట్టిండు. వర్క్ బయటికి వెళ్ళి నేనంట ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఆలోచన పిల్లలతో మాట్లాడతా, అయ్యా మనం మన కోసం ఇల్లు కట్టుకోవాలి, స్టార్ట్ చేసిన వరకు. ఈరోజు మనం వెళ్ళి ఇసుక మాట్లాడరా, ఇసుక తెచ్చుకోవాలి, మనం వెళ్ళి కంకర తెచ్చుకోవాలి, మనం వెళ్ళి ఈరోజు ఇంటికి వాటర్ నీళ్ళు పెట్టి రావాలి, మనం వెళ్ళి ఉన్నారు. మరి నేను అంటున్నది ఆలోచన దేవునిది. నేనంటే నేను అసలు దానికి ఎడ్డి నేను, ఆలోచన దేవునిది. అందుకని నేను ఆలోచన నాది, దాని కష్టం దానికి సమకూర్చింది కూడా నేనే. వాడుకున్నా, పిల్లలను వాడుకున్నాను, పిల్లలు అందరం కలిసి చేసాం వర్క్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యేసుక్రీస్తు గురించి చెప్పు. అవును, ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు సృష్టి కలిగించినప్పుడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, లేడని ఎవరన్నారు? కనుక దీని గురించి మేము ఏమండి మన అన్నదానికి నేను ఇది చూపించాను. ఇదొకటి. ఇంకొకటి ఏం మాట్లాడిందంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చాలు, గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అంటే ఇక్కడ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అని ఆగారు. 4 సార్లు ఎందుకు అనలేదు? 7 సార్లు ఎందుకు అనలేదు అని ప్రశ్నిస్తాను. ఇక్కడ 3 సార్లు అని ఆగాడు, అంతకంటే ఎక్కువ సార్లు ఎందుకు అనలేదు వాళ్ళు దేవదూతలు అని ఇదొక మెయిన్ ప్రశ్నగా పెట్టిండు. అంటే తండ్రి అనే దేవుడు, యేసుక్రీస్తు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు ముగ్గురు గురించి మాట్లాడారు అని సేవకుల యొక్క ఆలోచన. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ బహుళత్వంలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి 3 సార్లు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అన్నారు వాళ్ళు అని దీన్ని గట్టిగా మాట్లాడాను దీని విషయంలో. సరే, మంచిది, ఓకే. నేను కూడా ఒకటి చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 39. రాజుల మొదటి గ్రంథము 18:39. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎన్నిసార్లు అన్నారు అంటే 2 దేవుళ్ళు అన్నట్ట. ఇప్పుడు వీళ్ళు అక్కడ పైన జరిగిన సందర్భం మనకు తెలుసు. వీళ్ళు అదంతా చూసినాక వీళ్ళు అక్కడ చూసిన జనం ఉన్నారు, యెహోవాయే దేవుడు అంటే ఒక దేవుడి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకా ఈ 2-3 దేవుడి గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళ ఆలోచన ఏమని అంటే 2 సార్లు అన్నంత మాత్రాన 2 దేవుళ్ళు ఉన్నారని అక్కడ యెహోవాయే దేవుడు అని ఆ ప్రజలు అనటంలో ఉద్దేశం ఏంటి? అక్కడ 2 ఉన్నారనా? అంటే పరిశుద్ధుడు 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 ముగ్గురు అన్నారు కాబట్టి 3 సార్లు వాళ్ళు అన్నారు కాబట్టి ముగ్గురు అని నువ్వు చెబుతున్నావు. ఇక్కడ 2 యెహోవాయే దేవుడు అని 2 సార్లు అన్నారు. ఇప్పుడు అంటే 2 దేవుళ్ళు ఉన్నారని అక్కడ. దీన్ని ఎలా చేసుకోవాలి అర్థం? ఇంకొకటి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ ఈ సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు
సౌలా సౌలా అంటే ఇద్దరు సౌలు ఉన్నారు ఇక్కడ. 2 సార్లు అన్నారు కాబట్టి ఇద్దరు సౌలు ఉండట్టే భూమి మీద ఇక్కడ ఆ సందర్భంలో. మరి ఇద్దరు లేరు కదా అక్కడ, ఒక సౌలు లేకపోతుంది కదా, ఇద్దరు సౌలు ఉన్నారు ఇప్పుడు ఆడ. మరి సౌలా సౌలా అని 2 సార్లు పిలిచిండేంది? అది మనం ఆలోచన చేయాలి. అందుకనే దేవుడు బైబిల్లో ఏమని రాయించాడంటే, మీరు ఏమి వినిస్తున్నారో చూసుకోండి. ఇంతకు ముందు లెక్క ఇది పాత నిబంధనల లెక్క పరిశుద్ధ గ్రంథాలు ఎవరికి వాళ్ళకి యాజకుల దగ్గర ఉండేవి, ఇప్పుడు అందరి చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి మోసాలు జరుగుతాయని అందరు బైబిల్ చూడాలి, అందరు నేర్చుకోవాలి. ఈ గ్రంథం మన చేతుల్లో ఉంటేనే మనం అర్థం కావట్లేదు. అదే ఇది లేకపోతే మన పరిస్థితి ఏందండి? వాళ్ళు ఏది చెప్తే వినాల్సిందే కదా. ఇంకొక విషయం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు అన్నాడు నా దేవా నా దేవా అంటే? ఇద్దరు దేవుళ్ళ గురించి మాట్లాడిండా? ఏమండి? అందరికి తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన మన తండ్రి అన్నాడు. యేసుక్రీస్తే అన్నాడు చనిపోయి లేచినాక మరే తండ్రి, నా తండ్రి మీ తండ్రి ఒక్కడే, నా దేవుడు మీ దేవుడు ఒక్కడే. ఇప్పుడు నా దేవా అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? ఇద్దరు దేవుళ్ళు అని మనం అనుకుంటే ఇద్దరు దేవుళ్ళు ఎవరు? మన తండ్రి అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు అక్కడ. ఎంత తప్పుకు వస్తుంది ఇక్కడ అర్థం. ఇప్పుడు దేవుడు మన తండ్రి అన్నాడు, యేసుక్రీస్తు నా దేవా అని ఒకసారి అంటే బాగుండు, ఒక తండ్రిని చూపిస్తుంది. ఇప్పుడు నా దేవా అంటే ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు తండ్రులు ఉన్నారు అక్కడ, అంతే అర్థం. మీరు జ్ఞానవంతులు, మాకు ఏదో పాఠాలు నేర్పుతారు అని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నారు అసలు మీరు? ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతిదానికి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకొకటి ఉంది. ఇది 2. ఒకటేమి మన అన్నందుకు చూపించాను. ఇప్పుడు పరిశుద్ధుడు 3 సార్లు అన్నందుకు దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా మనం చూసాం. ఇంకోటి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఇంకొక మాట ఏమంటే 3వ మాట. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అంటే ఇక్కడ గమనించారు, 2 యెహోవాలు, 2 యెహోవాలు అగపడరు కదా ఫస్ట్ ప్రారంభంలో. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, అంటే పైన ఒక యెహోవా కనపడ్డాడు, కింద ఒక యెహోవా కనపడ్డాడు. 2 యెహోవాలు మీకు కనిపిస్తున్నారా? బాగా చూడండి అని చెప్పింది. అంటే ఇక్కడ 2 యెహోవాలు కనిపిస్తున్నారు, ఇక్కడ 2 యెహోవాలు కనిపిస్తున్నారు. మీరు బాగా ఆలోచన చేయాలి. ఈ 2 యెహోవాల్లో ఒక ఆయన తండ్రి అయిన యెహోవా అయితే, ఇంకొక ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? కుమారుడి యెహోవా. 2 యెహోవాలు అంటే పేరు ఏమంటే 2 యెహోవాలు అంటున్నాడు. 2 యెహోవాలు. మన ఈ మధ్య ఒక తమ్ముడు మాట్లాడాడు, యెహోవాలు ముగ్గురా అని ప్రశ్నించి మాట్లాడాడు. ఒక తమ్ముడు, ఆయన పేరు ఏం పేరన్నా నరేష్ అని తమ్ముడు మాట్లాడినంట. చక్కగా మాట్లాడిన తమ్ముడు, చిన్నోడైనా మంచిగా వివరించింది దాని గురించి. 3 యెహోవాలా అని ప్రశ్నించి మాట్లాడాడు. చూశాను ఆ వీడియో, మంచి క్లారిటీ ఇచ్చిండు తమ్ముడు. మంచిగా ఉంది మాట్లాడింది. మీకు దేవుని నామంలో వందనం, యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాను. అలా చిన్నవారైనప్పటికీ వాక్యాన్ని ఎవరేం బోధిస్తున్నారు అని మనం 1-2 సార్లు ఆలోచన చేసుకొని ముందుకెళ్ళటం మనం మంచిది, మన ఆత్మీయ జీవితాలకు మంచిది. గుడ్డిగా నమ్మితే మన జీవితాలు ఆగమైపోతాయి. ఈరోజు సమాజంలో ఎట్లుందంటే ఒక హీరోలకు ఫ్యాన్స్ అయినట్టు అయిపోయారు. బైబిల్ ఎవరు చూడలేదు, సేవకులే. మా సేవకుడు చెబితే కరెక్టే, అది ప్రశ్నించే వాళ్ళు లేరు. మనము సేవకుల్ని ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి?
వాక్యానికి ఆయన విరుద్ధంగా ఉన్నా కూడా ఆయన ప్రేమించాలనా? వాక్యం నుంచి తప్పు మార్గం నడిపిస్తున్నా మనం ప్రేమించాలా ఆయన్ని? నేను ఒకటి చెప్తున్నాను. నేను ఎక్కువగా మాట్లాడే మెసేజ్లు తమ్ముడు భగవాన్ దాస్ ఛానల్లో కావచ్చు. నేను ఒకటే చెప్పాను, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, చెప్తారో, బోధిస్తారో వాళ్ళతో నేను సహవాసం చేస్తాను. ఒకవేళ భగవాన్ దాస్ గారికి ఎవరన్నా ఒక 10 లక్షలు ఇంకా అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసి నీ బోధన మార్చుకో అన్నారనుకోండి, ఆయన మారిందనుకోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒకసారి, ఆయనతో ఆ క్షణం నేను ఆయన తీసి పక్కన పెడతాను. ఎందుకంటే మనం మనుషులు కాదు మనకు ముఖ్యం. మనుషులు మనకు నిత్యజీవం ఇవ్వరు. అసలు మనుషులను నమ్మొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనుషులు మారిపోతారండి, మనుషులు మారతారు, దేవుడు మారడు దేవుడు. అందుకని మీరు మనుషులను నమ్మొద్దు. అందుకని ఈరోజు సేవకులను మనం ఫ్యాన్స్ కావద్దు. మనం ఎవరికి ఫ్యాన్స్ కావాలంటే మనం క్రీస్తుకు ఫ్యాన్స్ కావాలి. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకి నిత్యజీవం. కాలరు ఎగరేసుకొని చెప్పొచ్చు యేసుక్రీస్తు గురించి ధైర్యంగా. ఆయన నా ప్రభు, నా రాజు, నా రక్షకుడు. ఎంత బాగుంది చెబుతుంటే, నా రాజు. కనుక ఇక్కడ ఏమన్నాడు? యెహోవా యెహోవా అని 2 చోట్ల వచ్చింది కదా. ఇంకొక చోట కూడా చూపించిండు, అది 3 యెహోవాలని చెప్పిండు. అయితే మీకు 3 యెహోవాలు కనపడరు, నాకు 5 యెహోవాలు కనపడరు బైబిల్లో. నేను చూపిస్తా ఇప్పుడు. కీర్తనలు 135 మొదటి నుంచి చూద్దాం. కీర్తనలు 135 యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములు, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. ఎంతమంది వచ్చారు? ఇప్పటికి 5 వచ్చారు. అప్పటికే 5 వచ్చారు, చాలు మనకి అండి. ఇప్పుడు అక్కడ 2 పక్క పక్కన ఉన్నారని 2 యెహోవాలు అని చెప్పినాం. మరి ఇక్కడ కూడా పక్క పక్కన 5 వచ్చారు. ఇప్పుడు 5 అని చెబుదాం, మనం 5 యెహోవాలని చెప్దామా? అది చెప్తే ఏమన్నా వాక్యానుసారమేనా అసలు? అది యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పింది. మరి యెహోవా దేవుడు అయినప్పుడు యెహోవాలు 3 ఉండరు, 3 దేవుడు అని చెప్పాను. మరి ఇక్కడ 5 యెహోవాలు ఉండరు, 5 దేవుళ్ళు. మనకి 5 దేవుళ్ళు ఉండారా? 5 దేవుళ్ళు అంటే వాక్యం ఒప్పుకుంటుందా? గ్రంథం ఒప్పుకుంటుందా? పరిశుద్ధ గ్రంథం ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు కదా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే అని చెప్పింది. మరి నువ్వు 3 అని చెప్పావు అక్కడ. నీ లెక్క ప్రకారం యెహోవా ఉన్న కాడ చూస్తే ఇక్కడ వరుసన యెహోవాలు 5 వచ్చారు. ఇప్పుడు 5 దేవుళ్ళు అని చెబుదామా? ఏం చెబుదాం మనం సమాజానికి? ఇంకొకటి చూడండి, 146 కీర్తన 146 7వ వచనం చూడండి. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడు. ఇక్కడ ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. మరి దీని ప్రకారం మనం బోధిద్దామా? చెబుదాం సమాజానికి 5 ఉండరని? ఎలా అండి? మీరేదో జ్ఞానవంతులు, పెద్దవారు ఏమండి, మీ ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకుందామని అనుకుంటాం నిజంగా. కానీ మీరు ఇలా తప్పుగా మరి చూపిస్తే బైబిల్ని ఎలాగా, మిమ్మల్ని ఎలా మేము ఫాలో కావాలి? ఇంకా మీరు చిన్నవారే మేము అంటలేదు, జ్ఞానవంతులు, బైబిల్ బాగానే చెప్తారు, వేరే వేరే విషయాల్లో చాలా చక్కగా చెప్తారు. కానీ చివరి ఈ త్రిత్వం కాడికి వచ్చి, దైవత్వం కాడికి వచ్చేసరికి మీరు ఎందుకు ఇలా పొరపడుతున్నారు? పెద్ద పెద్ద సేవకులు చాలా మంది, ఒకళ్ళు కాదు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలాగంటే ఫస్ట్లో చెప్పాను, వీళ్ళందరూ ఎందుకు ఇలా పెద్ద పెద్ద సేవకులు అనబడేవారు వీళ్ళ కాడకి వీళ్ళు ఎందుకు ఇలా బోధిస్తున్నారంటే ఒక విషయం నేను తెలియజేస్తాను. ఆదాము అవ్వల్ని ఏదేను వనంలో
మోసం చేసింది ఎవరు? సాతాను ఎవరిని వాడుకోండు? సర్పాన్ని వాడుకోండు. సర్పాన్ని వాడుకోవడానికి రీజన్ ఏంటి? సాతానుడు 84 లక్షలు లేకపోతే 90 లక్షల దాకా చెప్తున్నారు కదా జీవరాశులు. వీటన్నిటిని వదిలిపెట్టి సర్పాన్ని ఎందుకు వాడుకోండు? అది వీటన్నిటిల కంటే కూడా తెలివిగలది అది. అందుకనే వాడికి తెలుసు ఎవరిని పట్టుకుంటే వర్కౌట్ అయిద్దని. కనుక ఆ రోజు ఏదైనా తోటలో సర్పాన్ని వాడుకుండు. ఎందుకు వాడుకోండి అంటే అన్ని జంతువుల్లో కూడా అది ఒకటే తెలియగలది. ఈరోజు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకులు, జ్ఞానం కలిగిన వారు సాతాను దేవుని పట్టుకుని తెలుసా? అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు దాన్ని బట్టి. పిచ్చోళ్ళని పట్టుకోడు, తెలియని వాళ్ళు పట్టుకోడాడు. ఇప్పుడు మనం చిన్న చిన్న వాళ్ళం, దేవుని జ్ఞానం చిన్న చిన్న పిల్లలు, మనం దేవుని జ్ఞానం మనం పట్టుకుంటే ఉపయోగం ఏముంది? వాడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. ఎవరిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుందో వాళ్ళని పట్టుకుంటాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? వాడు ఎవరిని పట్టుకుంటే జ్ఞానవంతుల్ని పట్టుకుంటాడు, తెలివైన వారిని పట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చెబితే వాళ్ళ చేతిలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెప్తే సమాజం వింటది. ఎందుకంటే గుర్తింపు వాళ్ళు గుర్తింపులో ఉన్నారు కదా. అందుకని వాళ్ళని పట్టుకుంటే ఈజీగా వాడు వర్క్ ఈజీ అయిపోద్ది. ఆ రోజు ఆలోచన చేసి సర్పాన్ని వాడుకుండు. ఈరోజు పెద్ద పెద్ద సేవకుల్ని వాడుకుంటుండవు. వాస్తవం ఇది, 100% వాస్తవం, ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఆలోచనలు ఏ విధంగానైనా భంగం చేయాలి. నిత్య జీవానికి ఎలా పంపిస్తారు వాళ్ళ పిల్లల్ని, అది కూడా చూస్తా. కీ లేదంటుంది కదా ఇందాక, పెద్ద పెద్ద సేవకులు కూడా ఒక కీ లేదంటుంది కదా. కీ ఏమని చెప్పింది బైబిలు? విశ్వాసం ఒక్కటే అని చెప్పింది, బాప్తిసం ఒక్కటే అని చెప్పింది, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పింది, ప్రభువు ఒక్కడే అని చెప్పింది. చాలా క్లారిటీ ఉంది బైబిల్. ఈ బైబిల్లో కాక ఇంగ్లీష్ బైబిల్, ఇంకేది హెబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్. ఏమండి, నాకు అనిపిస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత అసలు ఈ బైబిల్ పక్కన పెడదాం అంటారేమో అనిపిస్తుంది నాకు, ఇలా ఆలోచన చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ బైబిల్ అంతా తప్పు, ఇది పక్కన పెడదామండి, ఇంగ్లీష్ బైబిల్ గ్రీక్ బైబిల్ తెచ్చుకుందని అంటారే అనిపిస్తుంది. క్లారిటీ ఉంది కదా. తండ్రి ఒక్కడే చెప్తుంది, ఎవరు? ప్రభు ఒక్కడే చెప్తుంది, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం. ఆ విశ్వాసం ఎలా ఉండాలో కూడా చెప్పింది బైబిల్. కుటుంబానికి తండ్రి ఎంతమంది ఉంటారు? ఒక్కడే తండ్రి ఉంటాడు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే. మెయిన్ పోస్టులు ఎవరైనా ఒక్కలే ఉంటారండి, 2-3 ఉండరు. ముఖ్యమంత్రి 2-3 ఉండరా? ఉండరు. ఉప ముఖ్యమంత్రి ఉంటారు, 2-3 ఉంటారు ఉప ముఖ్యమంత్రులు. కానీ ముఖ్యమంత్రి మటుకి ఒక్కడే ఉంటాడు. దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు, 2-3 తండ్రులు ఉండరు కుటుంబానికి. ఈ సోయి మనకు బాగానే తెలుస్తుంది. మరి బాగానే దేవుని కడుపు వచ్చేసరికి ఏమవుతుంది? గ్రంథం ఏమని చెప్తుందంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆయన మన తండ్రి అన్నది. దేవుడు ఒక్కడే, ఆయన మన తండ్రి అన్నది. మీరేమంటున్నారు? దేవుళ్ళు ముగ్గురుగా పిలవచ్చు మనం అంటున్నారు. అది ఎంత అపార్థానికి వెళ్తుంది? అది దేవుళ్ళు ముగ్గురు అంటే తండ్రులు ముగ్గురా? ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన మన తండ్రి అని చెప్పింది. ఇప్పుడు దేవుళ్ళు ముగ్గురు అంటే తండ్రులు ఎంతమంది? ముగ్గురు అవుతున్నారు కదా. మరి తండ్రులు ముగ్గురు, ఏ కుటుంబానికి తండ్రి ముగ్గురు ఉంటారా? ఉండరు. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదా? ఏమండి, అంత జ్ఞానం నేర్చుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎంత జ్ఞానం తక్కువ, తెలివి తక్కువలకైనా అర్థమవుతుంది కదా. తెలివి తక్కువ, అరే మీకు తండ్రి ఎంతమంది అంటే వాడు పోపడతాడు ఏమంటే తండ్రులు ఏంటి? అది తప్పు మాటే కదా. కనుక ఇప్పుడు కొంతమంది అయితే యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు,
మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10:32. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అంటున్నాడండి. ఎవరంటే ఈ మాట? స్వయాన్ని యేసుక్రీస్తు అన్నాడు. ఏమని ఒప్పుకోమంటున్నాడు? నన్ను దేవుడని ఒప్పుకోమండా? అసలు ఏమండి ఉన్నతను తీసుకుందాం. ఏమని ఒప్పుకోమండు? నన్ను మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? దేవుడని ఒప్పుకోమండా? ఏమని ఒప్పుకోమండు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటం మేము చూసి, ఎవరు? అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో యేసుక్రీస్తు ఇందాక అన్నాడు, మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో, ఒప్పుకోవాలి. ఈ లోకంలో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు గురించి ఏమని ఒప్పుకోవాలి చెప్తున్నారు అపోస్తులు, చెప్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. చదవమ్మా. యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొనునో వానిలో మాత్రమే దేవుడు ఉంటాడు. ఈ విధంగా ఎవరు ఒప్పుకుంటారో వాడే దేవునిలో ఉంటాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఏం కావాలండి ఇంతకంటే? యేసుక్రీస్తు చెప్పిన మాటే కదా ఇది. ఆయన మాట దాటిపోదామా ముందుకి? నన్ను ఇలా ఒప్పుకుంటే నాకు సంతోషమా అని చెప్తుంటే, యేసుని దేవుని కుమారుడిగా ఒప్పుకోండి అని చెప్తుంటే, యేసు కూడా దేవుడు అని చెప్తే యేసుక్రీస్తుకి ఏమైనా సంతోషమా? వీళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తుని దేవుడు అని ప్రచారం చేస్తే, అలా చెబితే, ప్రకటిస్తే యేసుక్రీస్తుకి లేని గొప్పతనం, ఒక లేని ఏమంటారు ఆ పొజిషన్ మనం కల్పిస్తున్నాం. మనల్ని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారు. అదే అంటున్నారు, మేము యేసుక్రీస్తుని ఏమైనా తగ్గిస్తున్నామా? యేసుక్రీస్తుని గొప్ప చేసి చూపిస్తున్నాం కదా. అది గొప్ప చేసి చూపించడం కదా, అవమానపరచడం అయింది. ఏమండి, ఇప్పుడు ఉన్న పోస్ట్ ఏదో చెబితే అది గొప్పగా చూపించినట్టు, లేని పోస్ట్ని చెప్పిననుకో అవమానపరచడం అయింది. ముఖ్యమంత్రి అని చెప్పాలి, కింద ఉప ముఖ్యమంత్రిని ఏమండి ముఖ్యమంత్రిని చెప్తే ఎట్లుంటది? కలెక్టర్ అనే చెప్పాలి. కలెక్టర్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని పరిచయం చేసిననుకో, ఈ కలెక్టర్ హ్యాపీగా ఉంటాడా? ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. ఒక్కొక్కడ ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఎప్పుడు మనిషికి ఎవరైనా సరే ఎప్పుడు గొప్పగా ఫీల్ అవుతారంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే గొప్పగా ఫీల్ అవుతుంది. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను మనసులు ఎదుట ఒప్పుకోండి. ఏమని ఒప్పుకోవాలయ్యా? నిన్ను ఏమని ఒప్పుకోవాలంటే చెప్పిండు, ఈయన దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు. ఇలా ఎందుకు ఒప్పుకోవాలి అసలు? మరి ఒప్పుకోమని చెప్పిండు. ఇలానే ఎందుకు ఒప్పుకోవాలి? ప్రశ్న. ఇలా ఎందుకు ఒప్పుకోవాలి యేసుక్రీస్తుని? దేవుడు ఒప్పుకోకూడదా? దేవుని కుమారుడు ఎందుకు ఒప్పుకోవాలి? దేవుని కుమారుడనే ఎందుకు ఒప్పుకోవాలి? దేవుడని ఒప్పుకుంటే తప్పేంటి అని ప్రశ్న. తప్పే. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు, ఎవరో కాదు, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిండు. అంటే దేవుడు నియమించినా కూడా నువ్వు దేవుని మాటను కూడా మీరిపోతున్నావంటే నీకు భయం లేదనమాట. ఏమండి, మన ఇష్టం వచ్చినట్టు ఒప్పుకోవడం ఏంటండి అసలు? నేను నియమించాను ఆయన్ని, ప్రభువుగాను క్రీస్తుగాను నేను నియమించాను. దేవుడు నియమించినట్టు మనం నమ్ముదామా? లేదు మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల ప్రకారం నమ్ముదామా? దేవుడు ఏమన్నా ఇవన్నీ దేవుడని నియమించిందా? లేకపోతే లేదు కదా. మనమేమన్నా ఇప్పుడు ఇవన్నీ ఉండట్టు మనం బైబిల్ క్రమంలో వెళ్తున్నామండి. ఒక వేలో ఉంది బైబిల్, ఆ వేలోనే మనం వెళ్తున్నాం. ఈ క్రమంలో వెళ్ళే వాళ్ళే తప్పుడు అంటున్నారు. ఏది ఒక్క వచనం కూడా మనం బైబిల్కి విరుద్ధంగా వెళ్ళట్లేదండి. అసలు ఈరోజు జరుగుతున్న వాదన ఏంటి? అసలు రక్షణ గురించి ఎవరిని చెప్తారంటే వాదన లేండి, ప్రతి ఓడు వాదనే. రక్షణ గురించి అరే మనకు రక్షణ ఎలా వస్తున్నాయన, ఇది రక్షణ మేను, మనకి రక్షణ మేను. ఈ రక్షణ గురించి ఎవరిని చెప్తారేమంటే డిబేట్లు, వాదనలు. వాటిలో ఏమన్నా రక్షణ గురించి చెప్తారా? మరి పెట్టుకోండి, డిబేట్లు, వాదన పెట్టండి.
అక్కడైనా ముందు మనకు మెయిన్ రక్షణ కావాలి. దేవుడు నియమించాడండి, మన సొంతంగా నియమించుకోవటం. మన ఇష్టం వచ్చినట్టు పోవద్దు. మనం ఇష్టం వచ్చినట్టు పోతే దేవుడిని పక్కన పెట్టిన వాళ్ళు అవుతాం. దేవుడు నియమించినంటే అర్థం ఏంటి? దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇది ఆజ్ఞ కాదా? మరి ఆదాము అవ్వలు ఏం పాపం చేశారు? వాళ్ళు పెద్ద పెద్ద తప్పులేం చేయలేదు కదా. పండు తినొద్దు అన్నారు దేవుడు, పండు తిన్నారు. క్షమించవచ్చు కదా దేవుడు? క్షమించవచ్చు కదా. మరి వాళ్ళకి లేని క్షమాపణ అయ్యారా? దేవుడు నియమించిన ప్రకారం నువ్వు నడుచుకోకుండా నువ్వు వేరే రకంగా నమ్ముతున్నావంటే, వేరే రకంగా బోధిస్తున్నావంటే నీకు ఎంత ధైర్యం? ఈరోజు ఎంత ధైర్యం? వారు ఏం తప్పు చేయలేదు కదా, వారు ఆజ్ఞ మీరారు. ఈరోజు ఈ విధంగా ఆజ్ఞ మీ దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ప్రభువు అని దేవుడు నియమిస్తే ఈ విధంగా నిత్య జీవాన్ని దేవుడు చెప్తుంటే, ఆయన దేవుడు కూడా అలా కూడా నమ్మొచ్చు అంటున్నారు. అలా నమ్మితే క్రీస్తు బోధన దాటిపోతున్నావు నువ్వు. జాగ్రత్త, క్రీస్తు బోధన దాటిపోతున్నావు. ఆజ్ఞ అతిక్రమం పాపము అన్నాడు. ఆ పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఏ మరణం? శరీర మరణం కాదు, అగ్నిగుండాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి నిత్యజీవం యేసుని దేవుని కుమారుడు ఎవడు నమ్ముతాడో వాడు నిత్యజీవం, వాడికి నిత్యజీవం అని చెప్తుంటే, యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకోమంటే, ఈ విధంగా మనకి రక్షణ నిత్యజీవము ఈ మార్గంలో ఉందని చెప్తుంటే, లేదు యేసు దేవుడు అని నమ్మొచ్చు. ముగ్గురు దేవుళ్ళు. ఏం బోధండి ఇదంతా? ఏం బోధ? మీరు దేవుని మాటలను బోధించి దేవుని పిల్లలను దేవుని దగ్గరికి చేర్చాల్సిన మీరే తప్పుగా బోధించి దేవుని పిల్లలు నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు? దీని వెనక ఉన్నది సాతాను. దీని అంతటికి సాతాను కుట్ర ఇది. ఈరోజు మరి ఒకడొచ్చి రక్షణ పొందువారు కొద్దిమంది అని అడుగుతాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతాడు? రక్షణ పొందువారు కొద్దిమంది అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, నాశనమునకు పోయే మార్గములో అనేకులు, ఆ దారి విశాలము. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు ఎవరు విశాల మార్గంలో వెళ్తున్నారు అంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు అన్యులు కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళే విశాల మార్గంలో వెళ్తున్నారు. అన్యులకు సంబంధం లేదు ఇక్కడ. విశాల మార్గంలో అనేకులు ఎవరు? ఇప్పుడు అందరూ 99% కూడా యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారు కదా. యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారు. 1% మాత్రమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే నమ్మేది. 1%. ఇప్పుడు ఎవరు అనేకులు? విశాల మార్గంలో వెళ్ళే అనేకులు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. ఇరుకు మార్గంలో కొద్దిమంది వెళ్తున్నారట. ఎవరు ఈ కొద్దిమంది? 350 కోట్ల మంది క్రైస్తవుల్లో ఏమండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పేది కొద్దిమంది. 99% యేసు దేవుడు, యేసు కూడా దేవుడు అని చెప్తున్నారు. ముగ్గురు దేవుడు అని చెప్తున్నారు. బైబిల్ ఒకటే దేవుడు, ఒకటే ప్రభువు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము. ఎంత క్లారిటీగా ఉంది బైబిల్. ఈ విధంగా చెప్పి ఈరోజు ఏమండి విశ్వాసులు దేవుని పిల్లలను దేవుని కాకుండా చేస్తున్న సాతాను గాడు. దీని వెనకమాల ఉంది సాతాను గాడు. ఆలోచన చేయాలి. ఒక మాట చూడండి చివరిలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. ఎవరు ఆ పసిబాలురు? యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో మనందరం పసిబాలమే వాళ్ళ దృష్టిలో. వాళ్ళ జ్ఞానంలో మనం సరిపోము. నిజంగా వాస్తవం అయితే నేను ఫస్ట్ చెప్పినాను మేము వాళ్ళ గురించి. చాలా జ్ఞానవంతులు, పెద్ద పెద్ద సేవకులు. అయినా ఈరోజు ఎవరికి తెలియపరిచిన దేవుడు? పసిబాళ్ళు. మేము పసిబాళ్ళం, మీ కింద పసిబాళ్ళమే. ఇవాళ జ్ఞానాన్ని మాకు బయలుపరిచిన దేవుడు.
మా అదృష్టం ఇది. పేతురుతో అంటాడు, అడుగుతాడు అందరిని, యేసుక్రీస్తు శిష్యులందరిని అడుగుతాడు, ఎవరు మనుష్య కుమారుడు అని ఎవరు అనుకుంటున్నారు జనులు? ఫలానా ఫలానా అని చెప్పారు. సరే వాళ్ళని పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు? మీరేమనుకున్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. శిష్యులు 11 మంది సైలెంట్ అయిపోయారు. కానీ ఒక ఆయన మాట్లాడిండు, పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. మెచ్చుకుండా తిట్టిండా? అదేంది? దేవుడని చెప్పాలి కదా పేతురు గారు. మెచ్చుకోండు. అట్లాంటినే ఇష్టం ఆయనకి. అలా పిలిస్తేనే ఇష్టపడతాడు ఆయన. అలా పిలిస్తేనే ఆయనకి ఇష్టం. వెంటనే మెచ్చుకొని పరలోక రాజ్య తాళపు చేతులు గుత్తి గుత్తి చేసింది. నీవు ధన్యుడువు అన్నాడు. మళ్ళీ ఏమండు? నీవు ధన్యుడువు. ఇవాళ ఎవరు ధన్యులు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకున్నారు వాళ్ళందరూ కూడా ధన్యులేనండి. వాళ్ళందరూ కూడా ధన్యులు. అదే ఆ ప్లేస్లో ఏ పేతురు చెప్పినటువంటి మాట తప్పైతే వెంటనే ఖండించేవాడే. దాని కిందనే చెప్తాడు, సాతాను పేతురు గారితో మాట్లాడుకుంటే రేపు జరగబోయే సంఘటన గురించి, సెలవులో రేపు జరగబోయే సంఘటన గురించి మాట్లాడుతుంటే, ప్రభువా నీకు ఇది ఎన్నటికీ నీకు జరగకపోగా కానీ చేయబట్టుకుంటాడు. అప్పుడు ఏమంటే యేసుక్రీస్తు గారు, సాతాను నా వెనక్కి పో ఖండించింది. అప్పుడు అదే పేతురు గారు మాట్లాడిన తప్పైతే ఖండించేవాడే కదా, తప్పకుండా ఖండించేవాడే. కానీ ఆయన మాట్లాడింది ఇష్టమైంది, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని చెప్పిండు, ఇది నా తండ్రి బయలుపరిస్తే నీకు అర్థమైంది. ఇలా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరు నమ్ముతారో వాళ్ళందరికీ నిజంగా తండ్రి బయలుపరుస్తున్నారు. ఒకప్పుడు మనం కూడా అలాగనే ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు దేవుడు అని చెప్పుకొని తిరిగాం. మనం ఆ విశ్వాసంలో ఉన్నాం, అలాగనే నమ్మాము, అలాగనే ప్రకటించాం. కానీ దేవుని దయ వలన ఈరోజు మనకి దేవుడు బయలుపరిచింది, వాస్తవాన్ని బయలుపరిచింది. ఎంత సంతోషం, ఎంత ఆనందం ఏమండి. ఇదంతా కూడా ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో ఇప్పుడు క్రైస్తవ సమాజంలో సాతానుగాడు చాలా స్పీడ్గా వర్క్ చేస్తుండు. ఇవి నేను చెప్పిన మాటలు ఎవరికో కౌంటర్లు కాదండి. లేదు, నేను చిన్నవాడిని, వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళ జ్ఞానంలో నేను తక్కువవాడిని. నా సహోదరులు కొంతమందికైనా వాస్తవం తెలియాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. కానీ నేను ఎవరికో కౌంటర్లు ఇవ్వటానికి కాదు, వేరే ఏం కాదు. వాళ్ళతో నాకు ఆ సంబంధాలు, వాళ్ళ జ్ఞానం, నేను చాలా చిన్నవాడిని, పసిబారు లాంటి వాడిని. కానీ దేవుడు నాకు బయలుపరిచింది. మరి నాలో ఉంటే అట్ట చెప్పాలి కదా. దేవుడిచ్చిన ఆలోచన తలంపులు నేను కూడా బయట పెట్టాలి కదా. అవి నాలో ఉంటే ఏమైపోతుంది ఏమండి? నేను దేవుని దృష్టిలో తప్పుటోండి అయిపోతాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నేను ప్రజలకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. కనుక ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. కానీ లేకపోతే నేను వాళ్ళకంటే జ్ఞానవంతుని, మేధావుని మాట్లాడలేదు. నా తోటి సహోదరులు కొంతమందినైనా వాస్తవాన్ని గ్రహిస్తారేమో, ఈ వాస్తవాన్ని గ్రహిస్తారేమో అని ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. కనుక ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. ఏది నిజమో ఏది అబద్ధమో వాస్తవానికి గ్రహించి బైబిల్ బాగా చదవండి. మీరు ఏమి వింటున్నారో చూసుకోండి అని చెప్తుంది బైబిల్. చదవండి, వినండి, ఏం చెప్తున్నారో వినండి. అలా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆషామాష విషయం కాదు, మన రక్షణకు సంబంధించిన విషయం. ప్రతి విషయంలో పరిశోధన ఉంటుంది. బట్టల షాపుకి పోతే పరిశోధన, కూరగాయల కాడికి పోతే పరిశోధన, తిండి దగ్గరకు పోతే పరిశోధన, ప్రతి దాంట్లో పరిశోధన ఉంటుంది మనకి. కానీ వాక్యం దగ్గరకు పోతే పరిశోధన ఉండదు. గుడ్డిగా నమ్మేస్తుంటాం. గుడ్డివాడు త్రోవ చూపితే ఇద్దరు గుంట్లో పడటం ఖాయం. కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యం మనకి ఇది. తిండి కాదు, బట్టలు కాదు, ఇంకోటి కాదు. ఇది ముఖ్యం మనకి. రక్షణ ముఖ్యం. ఆ రక్షణ ఎలా వస్తుందో ముఖ్యం మనకి, అది తెలుసుకోవాలి. కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుందాం మనం? నిర్లక్ష్యం చేయబాకండి. ఎవరేం చెబుతున్నారో ఆలోచన చేయండి, వినండి, బైబిల్ చదవండి, సత్య మార్గంలో నడవండి. సత్యమేదో ఏది మనకు రక్షణ ఇచ్చే మార్గము, ఆ మార్గం తెలుసుకొని ఆ మార్గంలోనే నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని సమయాన్ని సహోదరులు.